హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నెంబర్ 24లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని ఢిల్లీ క్యాపిటల్ అయితే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతున్నాయి, ప్రజెంట్ పాయింట్ పట్టుకలో చూసుకుని ఈ రెండు టీంలు ఏ పొజిషన్లో ఉండడం జరిగింది, గత మ్యాచ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ప్రజెంట్ ఈ మ్యాచ్ ఎక్కడ జరగబోతుంది, ఆ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది అన్న వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి మ్యాచ్ నెంబర్ 24లో ఢిల్లీ క్యాపిటల్తోనైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది. రెండు బలమైన జట్ల మధ్య పోర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బెంగళూరులోని బౌలింగ్ వర్సెస్ ఢిల్లీ బ్యాటింగ్ వర్సెస్ అయితే నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. క్లియర్ కట్గా మాత్రమైతే రెండు బలమైన జట్ల మధ్య పోరు మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్కరంగా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అంటే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. మొట్టమొదటిగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీ క్యాపిటల్ ఈ సీజన్లో వచ్చేసరికి 3 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 3 మ్యాచ్లకు ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ టాప్ పొజిషన్లో అయితే దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. నెట్ రన్ రేట్ కూడా +1.25 అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా 3 మ్యాచ్ల విజయంలో చూసుకుంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఢిల్లీ క్యాపిటల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్ పైన ఢిల్లీ క్యాపిటల్ 25 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఆ మ్యాచ్లో బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన అయితే చేసిందని కూడా చెప్పుకోవచ్చు. మ్యాచ్ విజయం తర్వాత వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో అయితే తలబడబోతుంది. మరి మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది అయితే చూసుకుంటే ఒకసారి ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎటువంటి మార్పులు లేకుండానే సేమ్ అదే ప్లేయింగ్ 11తో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి చూసుకుంటే ఫ్యాబ్ డుప్లెసిస్, జాక్ ఫ్రేజర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పోరాట్, సస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, విక్రమ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఓవరాల్గా ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రం అయితే ఢిల్లీ క్యాపిటల్ అత్యంత భారీమైన బ్యాటింగ్ లైనప్తో పాటు బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్లో మైనస్లు అంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. అందరు ప్లేయర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో చూసుకుంటే ఫ్యాబ్ డుప్లెసిస్ కానీ, జాక్ ఫ్రేజర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, అభిషేక్ పోరెల్ కానీ, అక్షర్ పటేల్ కానీ, విక్రమ్ నిజం వంటి బ్యాటర్లు అయితే అద్భుతంగా రాణిస్తున్నారు. ఒక చిన్న మైనస్ అయితే ఉండడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లో వచ్చేసరికి. స్టన్ స్టాప్ వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు. ఒక చిన్న మైనస్ మాత్రమే ఉందని చెప్పుకోవచ్చు. మిగతా బ్యాటర్స్ మాత్రమైతే ఘోరంగా అయితే రాణించడం జరుగుతుంది. ఆల్మోస్ట్ బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే 8వ పొజిషన్ వరకు అయితే వీళ్ళ బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ ఈసారి అయితే అత్యంత భారీ బ్యాటింగ్ లైనప్ అయితే కూడిందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్లతో కూడిన బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా అక్షర్ పటేల్ అటు K20లో కానీ, అటు బ్యాటింగ్లో కానీ, ఇటు బౌలింగ్లో కానీ 3 విభాగాలు అక్షర్ పటేల్ అయితే తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో కొత్తగా కెప్టెన్ చేస్తున్నా కానీ అక్షర్ పటేల్ ఒక ఎక్స్పీరియన్స్ కెప్టెన్ ఎలా చేస్తున్నా ఆ రేంజ్ అయితే చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ ఈ మ్యాచ్ ఈ విధంగానే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే పెద్ద లోపాలు అయితే కనిపించడం లేదు ఢిల్లీ క్యాపిటల్కు. అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ అయిన ప్లేయర్స్ అయితే ఉండడం జరిగినాయి. మ్యాచ్లు జరుగుతున్న కొద్ది ప్లేయర్లో పర్ఫార్మెన్స్ మాత్రం అయితే ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుందని క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే అయితే మ్యాచ్ అయితే ఆడబోతుంది. ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే సమిష్టి ప్రదర్శనతో రాణిస్తే మరోసారి విశ్వ విజేతగా అయితే నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్. మరి గెలుస్తుందా ఓడుతుందా అని అయితే ఆ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే సీజన్లో వచ్చేసరికి ఆర్సీబీ ఓవరాల్గా 4 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 4 మ్యాచ్లో కేవలం ఒకే మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. 3 మ్యాచ్లతోని పాయింట్ పట్టుకలో చూసుకుంటే 3వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 6 పాయింట్లతోని. ప్రజెంట్ ఆర్సీబీ నెట్ రన్ రేట్ వచ్చేసరికి +101 అయితే ఉండడం జరిగింది. మంచి పొజిషన్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఆర్సీబీ మాత్రం అయితే. గత మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ ముంబై ఇండియన్స్ పైన 12 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఆర్సీబీ బౌలర్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. జోస్ హజల్వుడ్, భువనేశ్వర్ కుమార్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో వేయడం జరిగింది. డెత్ ఓవర్లో వచ్చేసరికి వాళ్ళిద్దరు డెత్ ఓవర్లో మంచి ప్రదర్శన కనబరిచారు కాబట్టి 12 పరుగులతో అయితే ఆర్సీబీ అయితే గెలవడం జరిగింది. అయితే పవర్ ప్లేలో వచ్చేసరికి మిడిల్ ఓవర్లో వచ్చేసరికి
వచ్చేసరికి ఆర్సీబీ బౌలర్స్ అయితే అంతగా రాణించలేదు. కాకపోతే డెత్ ఓవర్లోకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో రాణించడంతోనైతే విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మ్యాచ్లో ఆర్సీబీ మాత్రమైతే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించడంతోనైతే విజయం దక్కింది. ఆ విజయం తర్వాత ఆర్సీబీ వచ్చేసరికి ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్తోనైతే తలబడబోతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే, ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఆర్సీబీ మాత్రమైతే గత మ్యాచ్లో ఏ ప్లేయింగ్ 11తో బరిలో దిగిందో సేమ్ అదే ప్లేయింగ్ 11తోనైతే బరిలో దిగే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నాయి. జట్టులో మాత్రమైతే ఎటువంటి మార్పు అయితే చేయకపోవచ్చు బెంగళూరు మేనేజ్మెంట్ మాత్రమైతే. ఓవరాల్గా ఒకసారి చూసుకుంటే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజిత్ పటిదార్, లీమ్ లివింగ్స్టోన్, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్, ఎస్ దయాల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ఆర్సీబీ ప్లేయింగ్ 11లో చూసుకుంటే మాత్రమైతే బలమైన బ్యాటింగ్ లైనప్తో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. అందరు ప్లేయర్లు మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక్క ప్లేయర్ కూడా రాణించడం లేదు అనే సందేహం అయితే కనిపించడం లేదు. అందరు ప్లేయర్ అయితే సమిష్టి ప్రదర్శనతోనే రాణిస్తున్నారు కాబట్టి 3 విజయాలు 1 ఓటమితో అయితే దూసుకొని పోతుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. ఓవరాల్గా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ బ్యాట్మెన్, మిడిల్ ఆర్డర్ బ్యాట్మెన్ నెక్స్ట్ లెవెల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ మాత్రం అయితే భీకరంగా ఆడడం జరుగుతుంది. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ కానీ, రజిత్ పటిదార్, లివింగ్స్టోన్ కానీ, జితేశ్వర్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా వరకు మాత్రం అయితే బ్యాటింగ్ లైనప్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళందరూ ప్లేయర్ కూడా బ్యాటింగ్లో మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ టీం కూడా 8వ పొజిషన్ వరకు అయితే బ్యాటింగ్ డెప్త్ అయితే ఉండడం జరిగింది. బ్యాటింగ్లో ఆర్సీబీ ఎంత బలంగా ఉందో అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి అంతకు మించి ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, జోస్ హజల్వుడ్, ఎస్ దయాల్తో కూడిన బౌలింగ్ అటాకింగ్ అయితే ఉండడం జరిగింది. అతని తోడుగా లివింగ్స్టోన్ స్పిన్నింగ్ విభాగంలో, అతనితో పాటు కృణాల్ పాండ్యా స్పిన్ విభాగంలో అయితే ఆకట్టుకోవడం జరిగింది. గత మ్యాచ్లో వచ్చేసరికి కృణాల్ పాండ్యా లాస్ట్ ఓవర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో వేయడం జరిగింది. ఆ ఓవర్లోనే కృణాల్ పాండ్యా 4 వికెట్లు అయితే తీయడం జరిగింది. ఓవరాల్ కృణాల్ పాండ్యా ఆ ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ లైనప్తోనైతే ముంబై పైన అద్భుతమైన విజయం సాధించింది. ఓవరాల్గా బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూసినా కానీ, బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చూసినా కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. పెద్ద లోపాలు అయితే కనిపించటం లేదని కూడా చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా 2 టీములు కంపేర్ చేస్తే 2 టీములు మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ పొజిషన్ అయినా కానీ చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది. పెద్ద లోపాలు అయితే 2 టీంలు అయితే ఏమాత్రం కనిపించడం లేదు. ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓవర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక ఫైనల్ మ్యాచ్ ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ కూడా సేమ్ అదే రేంజ్ అయితే ఉండబోవచ్చు. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. చిన్నస్వామి స్టేడియం పిచ్ వచ్చేసరికి పిచ్ మాత్రం అయితే పూర్తిగా బ్యాటింగ్కి అయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. బాల్ మాత్రం అయితే అనుకూలంగా బ్యాట్ పైనకి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. గత మ్యాచ్లో చూసుకుంటేనే గుజరాత్ టైటన్ వర్సెస్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనే భారీ స్కోర్లు అయితే నమోదవడం జరిగింది. మరోసారి ఈ 2 జట్ల మధ్య భారీ స్కోర్ నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంటుంది. టాస్ కీలకం కాకపోవచ్చు కదా, టాస్ గెలిచిన టీం మొదటగా బ్యాటింగ్ ఎంచుకొని ప్రత్యర్థి జట్ల ముందు భారీ టార్గెట్ పెడితే ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన టీం మొదటగా అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధిస్తున్నాయైతే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్నది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అయితే మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.